హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో చాలామంది చూసిన రెసిపీ వచ్చేసి ఈ పెసర వడియాల రెసిపీ అనమాట. చాలామందికి సంవత్సరం పాటు నిల్వ ఉండే వడియాలంటే కొంచెం ఈ సమ్మర్ టైంలో చాలామంది పెడుతూ ఉంటారు. సో పెసర వడియాలు రెసిపీ ఏంటంటే మనకి క్విక్గా ఏదైనా కర్రీస్ చేసుకోవాలనుకున్న, ఇంట్లో వెజిటేబుల్స్ లేవు, కూరగాయలు ఏం లేవు అనుకున్న టైంలో చాలా ఈజీగా చాలా క్విక్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ దానికి టైం కూడా చాలా తక్కువ పడుతుంది. సో ఈ ప్రాసెస్ వచ్చేసి టిప్స్తో సహా ఇప్పుడు చెప్తున్నాను. దీనికి వచ్చేసి పెసరపప్పు, పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా, సో అది తీసుకోవాలి. ఇక్కడ 1 kg క్వాంటిటీకి మెజర్మెంట్స్ చెప్తున్నాను. అండ్ 1 kg పప్పుని మనం ముందుగా 4 గంటల ముందు నానబోసుకోవాలన్నమాట. సో దీనికి సాయిపప్పు పనిచేయదు, అంటే పొట్టు లేని పప్పు పనిచేయదు అనమాట. అంటే దాంతో అంత బాగా రావు. సో దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. పొట్టు పెసరపప్పుని నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా కూడా ఎక్సెస్ వాటర్ అంతా పోయేలాగా మీకు జాలీలు గిన్నె ఉంటే దాంట్లో ఈ ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ చేయండి. సో ఇది వచ్చేసి పెసరపప్పు. సో పెసర వడియాలు మనం పెసరపప్పు యూజ్ చేసి పెడుతున్నాం అనమాట, పొట్టు పెసరపప్పు. అండ్ 1 kgకి మనకి ఏంటంటే అప్రాక్సిమేట్లీ 200 grams వరకు పచ్చిమిర్చి అవసరం అవుతుంది. అలాగే సాల్ట్ మనకి తగినంత వేసుకోండి. సో మీరు టేస్ట్ చేసుకోండి, ముందు పెట్టేటప్పుడు టేస్ట్ చేసుకొని దాని ప్రకారం మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా పచ్చిమిర్చి అండ్ సాల్ట్ మిక్స్ చేసుకుంటే త్వరగా మనకి మిక్సీ పట్టినప్పుడు ఈజీగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. సో ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈ వాటర్ అంతా డ్రైన్ చేసాం కదా, సో దాన్ని పొట్టు పెసరపప్పుని మనం ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత రోట్లో వేసుకొని రుబ్బుకుంటున్నాం అనమాట. సో దీనికి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనం గ్రైండర్లో వేసుకుంటే కూడా చాలా బాగా వస్తాయి, చాలా గుల్లగా వస్తాయి. అండ్ లాస్ట్ ఆప్షన్గా మీరు మిక్సీ యూజ్ చేసుకోండి. సో మిక్సీ కన్నా ఈ 2 ప్రాసెస్లో ఇంకా బాగా వస్తాయి అనమాట. సో ఇక్కడ చూసారు కదా, సో ఈ కన్సిస్టెన్సీ అంటే అంత మెత్తగా రావాలి, ఇవి బరకగా కాదు, చాలా మెత్తగా ఉండాలన్నమాట. ఉంటే అప్పుడు మనకి పెసర వడియాలు అనేది చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ చూసారు కదా, మీకు కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది దీంట్లో. సో ఈ క్వాంటిటీకి ఇంత, అంటే ఇది మొత్తం 1 kg ఒకసారి గ్రైండ్ చేయమన్నమాట. 3 to 4 times గ్రైండ్ చేసుకుని అప్పటికప్పుడు పెట్టేసుకోవాలి. సో అలాంటప్పుడు ఏంటంటే పిండి త్వరగా మనకి వాటర్ వచ్చేయకుండా ఉంటుంది. పెసరపిండి ఎప్పుడు కూడా మనం పెసర అట్లా వేసేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాటర్ త్వరగా వచ్చేస్తుంది. సో మనం వెంటనే పెట్టేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే రుబ్బుతారో వితిన్ 5 to 10 minutesలో మనం దాన్ని వడియాల కింద పెట్టేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, జస్ట్ పొట్టు పెసరపప్పు, అలాగే పచ్చిమిర్చి అండ్ సాల్ట్, ఇవి మాత్రం. అండ్ జీలకర్ర యాడ్ చేసుకుంటాం అనమాట పెట్టుకునేటప్పుడు. సో ఇక్కడ చూసారు కదా ప్రాసెస్. సో ఇట్లా మనం వేలు మించి పెడుతూ ఉంటే మనకి వడియాలు అనేవి ఆ పైన చిన్న గోపురంలో పైకి రావాలన్నమాట. సో అలా వస్తే మనకి పెసర వడియాలు చాలా నీట్గా ఉంటాయి. అండ్ చూసారు కదా ప్రాసెస్. సో ఇలా ఒకవేళ మీకు ఇలా రాలేదు అనుకుంటే ప్లాస్టిక్ కోన్స్ కింద తయారు చేసుకొని దాంట్లో పిండి వేసుకొని మనం కోన్ పెడుతున్నట్టు పెట్టుకున్నా కూడా మనకి వస్తాయన్నమాట. సో ప్రాసెస్ అయితే ఇది. అండ్ రోట్లో పెట్టుకునే వాటికి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మనం గ్రైండర్లో వేసుకునే పిండికి కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది అనమాట. అండ్ మిక్సీ అనేది లాస్ట్ ప్రిఫరెన్స్ కింద చూసుకోండి. అలాగే మీరు మేక్ ష్యూర్ మీరు ఎప్పుడైతే పెడుతున్నారో ఆ టైంలో తొందరగా అంటే 2-3 వాయిల్ కింద స్ప్లిట్ చేసుకొని అప్పటికప్పుడే పెట్టేసుకొని నెక్స్ట్ వాయి వేసుకోండి అనమాట. లేదు మొత్తం ఒకేసారి రుబ్బి నేను పెడతాను అంటే మనం ఫస్ట్ పెట్టేదానికి లాస్ట్ పెట్టేటప్పటికి వాటర్ ఎక్కువ వచ్చేసి మనకి పిండి అనేది జారుగా అయిపోయి వడియాలు సరిగా రావు. సో ఇవి వచ్చేసి టిప్స్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, సో బాగా ఎండ ఉన్నప్పుడు పెట్టుకుంటే ఏంటంటే వితిన్ మనకి 4 to 5 hours చాలా బాగా డ్రై అయిపోతాయి. సో ఇవి సంవత్సరం పాటు మనకి నిల్వ ఉంటాయి, అంతకన్నా ఎక్కువ కూడా ఉంటాయి, ఎందుకంటే మనం ఎండలో ఎండబెడతాం కదా. సో అందుకోసం అని చెప్పి మనం క్విక్గా కర్రీస్ చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం లాస్ట్లో పాలు వేసుకుంటే చాలా క్విక్గా మనకి కర్రీస్ రెడీ అవుతాయి. దీంతో కూడా నెంబర్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్స్లో, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా, సో వితిన్ 1 dayలోనే ఇవి మనకి ఈజీగా డ్రై అయిపోతాయి.
సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఎండాకాలం కాబట్టి పర్ఫెక్ట్ టైమ్. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే మిగిలిన రెసిపీస్ కూడా దీంతో ఎటువంటి రెసిపీస్ చేసుకోవచ్చు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కానీ ఐకాన్లో కానీ మెన్షన్ చేస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.